అందరికీ నమస్కారం. ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ పైన డిఎస్ రెడ్డి సమర్పణలో దీక్ష, ఆర్కే దీక్ష మూవీ రిలీజ్కి వచ్చింది. మార్చ్ 2nd వీక్లో రిలీజ్ చేయబోతున్నాం. ఎందుకంటే 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పటికి బాగా తీయడం కోసం కొన్ని సాంగ్స్ కూడా మళ్ళీ అడిషనల్గా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా మురళీ నాయక్ అని ఒక జవాన్ చనిపోయిన దాని గురించి ఒక సాంగ్ చేయడం జరిగింది. అది మురళీ నాయక్ అలాగే దాదాపు ఒక 20 మంది చనిపోయి ఉన్నారు. అప్పుడు వాళ్ళందరిపైన ఒక మంచి సాంగ్ మధుప్రియతో పాడించి చేయడం జరిగింది. దానిలో కొంచెం లేట్ అయింది మాకు. అలాగే ఈ మూవీలో మధుప్రియ 3 మంచి సాంగ్స్ పాడింది, చాలా బాగుంటాయి. ఒకటి మంచి డ్యూయెట్ సాంగ్ ఉంటుంది కిరణ్ అండ్ అలైక్య పైన. అలాగే ఒకటి జవాన్ సాంగ్ పాడింది, ఇంకొకటి బండి బుల్లెట్ సాంగ్ పాడింది, అది కూడా కిరణ్ లాస్య పైన తీయడం జరిగింది. ఒక మంచి అంటే ఇక సినిమాకి హైలైట్ సాంగ్ ఇంకోటి కూడా ఉంటుంది, అది నంది అని మా అక్సా ఖాన్ చేసింది, చాలా బాగుంటుంది సాంగ్ అది. వారి అక్సాతో పాటు ఒక కొత్త విలన్ ఇంట్రడ్యూస్ చేసినాము. ఆయన రోహిత్ శర్మ, జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాడు. ఒక మంచి సైకో క్యారెక్టర్, అది కూడా అక్సాతో ఉండే క్యారెక్టర్, అది చాలా బాగా చేశాడు అతను. ఇవన్నీ చేయడం వల్ల కొంత సీజీ వర్క్ ఉండింది, దానివల్ల కొంచెం లేట్ అయింది. ఇది కంపల్సరీ మాకు హాలిడేసే కావాలని సంక్రాంతికి అనుకున్నాము, అది కుదరలేదు, పెద్ద సినిమాలు అయినాయి కాబట్టి అని. ఇప్పుడు హాలిడేస్లో ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయాలనేది ప్లాన్ చేసి ఇది 2nd వీక్లో ఎట్టి పరిస్థితిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినాము. అలాగే ఇందులో మా కిరణ్ హీరో మంచి ఒక 1 minute డైలాగ్ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా భీముడు గెటప్లు అంటే మైథలాజికల్ కొంత చేయడం జరిగింది. దాంట్లో భీముడు గెటప్లో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, 1 minute డైలాగ్. అది బాగా 1 minute ఎక్కడ కూడా ఆగకుండా ఒకే షాట్లో చేశాడు, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కిరణ్. ఈ సినిమాతో కిరణ్కి మరి పెద్ద మైథలాజికల్ డైలాగులు అన్నతో మా కిరణ్కు డెఫినెట్గా వస్తాయని నేను అనుకుంటా. అలాగే దీనికి మంచి పూర్తి సహకారాన్ని అందించి మా డిఎస్ రెడ్డి గారు, వారు దీనికి సమర్పకులు. ప్రతిసారి మా సినిమా మొత్తం కంప్లీట్ చేసి దానికి వారి సహకారం కూడా చాలా సహకారం ఉంది. వారికి కూడా చాలా థ్యాంక్స్ డిఎస్ రెడ్డి గారు. ఫస్ట్ టైం మా సినిమాకి మీరు సమర్పకులుగా ఉండి చేస్తున్నందుకు. అలాగే మా తులసి కూడా లీడ్ క్యారెక్టర్ చేసింది, హీరోయిన్ ఫ్రెండ్గా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉంటుంది అమ్మాయి. అలాగే అలైక్య రెడ్డి అని ఆమె వన్ ఆఫ్ ది హీరోయిన్ అమ్మాయి కూడా. ఆ అమ్మాయి పుష్ప 2లో క్యారెక్టర్ చేసింది. అమ్మాయి క్యారెక్టర్ చేస్తూ ఆ పుష్ప డైరెక్టర్ చేసిందంట. అమ్మాయి బాగా చేసి మంచి సాంగ్ కూడా చేసింది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి మనిషిలో ప్రతి వ్యక్తిలో తారసపడే కథ మాది. అంటే ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా ఒక పట్టుదలతో దీక్షతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు అనేది మాది మెయిన్ పాయింట్. అది హీరో చేసే పనులకు పర్ఫెక్ట్గా యాడ్ అయిన సబ్జెక్ట్ ఇది. కాబట్టి దీన్ని అందరూ, అన్ని రకాల ప్రేక్షకులు ఇందులో యాక్షన్ ఉంది, లవ్ ఉంది, అలాగే మంచి మెలోడీ సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ మంచి కామెడీ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటుంది. కాబట్టి మంచి ఫైట్స్ కూడా 3 మంచి ఫైట్స్ ఉంటాయి. సినిమా అంతా చాలా బాగా మంచి ఖర్చుతో కూడిన సినిమాగా చేసినాము. తప్పకుండా ఈ సినిమా మాకు మంచి పెద్ద హిట్ వస్తుందని నమ్మకం మాకుంది. దీన్ని మా కిరణ్కి అయితే పెద్ద హిట్ కొట్టి పెద్ద పేరు రావాలి మా కిరణ్కు. అలాగే అక్సా కంటిన్యూ సినిమాలు చేస్తూ ఉంది. కాబట్టి ఇది రిలీజ్కు ముందే ఇంకా మంచి ఒకటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ కూడా చేయాలని ప్లాన్ చేస్తున్నాను నేను. అది త్వరలో అది కూడా అనౌన్స్ చేయబడుతుంది. కాబట్టి ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరిస్తే ఎవ్రీ ఇయర్ ఒక 2 సినిమాలు చేయాలని ఒక ప్లానింగ్. మరి అదంతా ప్రేక్షకులు మాకు ఇచ్చే సపోర్ట్ పైన ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా మాకు బాగా సపోర్ట్ చేసిన ఫైట్ మాస్టర్ రవి చాలా బ్రహ్మాండమైన ఫైట్ చేసిన ఆయన. ప్రపంచంలోనే 118 దేశాలలో ఆయన నాన్ చాక్లో గోల్డ్ మెడలిస్ట్. ఆయన మా దగ్గర మా సినిమాలో ఫైట్స్ చేశాడు, చాలా బాగా చేశాడు, అద్భుతంగా.
అతనికి నిజంగా చాలా రవి గారికి చాలా థ్యాంక్స్. మంచి మంచి ఫైట్స్ కంపోజ్ చేశాడు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ కూడా చాలా దాదాపు ఒక మాకు 200 పాటలు చేసి ఉంటాడు మా ఛానల్కి. ఆయన సినిమాలు కూడా దాదాపు ఒక 50 సినిమాలు చేసి ఉన్నాడు. ఆయన కీరవాణి కలిసి కూడా ఒక సినిమా చేసినారు. కాబట్టి మంచి ట్యూన్స్ ఇచ్చాడు మాకు రాజ్ కిరణ్. వారికి కూడా చాలా చాలా థ్యాంక్స్. డెఫినెట్గా ఈ సినిమా అన్ని రకాలుగా అన్ని రకాల ప్రేక్షకులను ఆదరిస్తారని నమ్మకం ఉంది. ఈ సినిమా ద్వారా మా వాళ్ళందరూ మంచి పేరు వచ్చి అలాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇందులో ఇంకా ప్రతి వ్యక్తులు తారసపడే కథ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అందరూ దీన్ని హిట్ చేస్తారనే నమ్మకంతో నేనున్నాను. దీనికి ఇప్పుడు నేను ప్రొడ్యూసర్గా అండ్ డైరెక్టర్గా చేస్తున్నాను. తప్పకుండా ఈ సినిమాను ప్రేక్షకులందరూ హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను మీ కిరణ్. దీక్ష మూవీ ఎప్పుడెప్పుడని వెయిట్ చేస్తున్నాము. అన్న ఇప్పుడే రామకృష్ణ గౌడ్ అన్న బ్లెస్సింగ్స్ తోటి ఆయన డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, మళ్ళీ రెడ్డి అన్న గారు ప్రజెంట్ చేసి డిఎస్ రెడ్డి గారు మాకి సమర్పిస్తున్నారు. అలాగే అక్షయ్ ఖాన్ గారు దీంట్లో ఒక లీడ్ రోల్ చేశారు. అలైక్య రెడ్డి గారు హీరోయిన్గా. నేను హీరోగా ఈ ప్రాజెక్ట్ నాకు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక దీక్ష అలాగే చేస్తున్నాను. ఈ సినిమా టైటిలే దీక్ష. సో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఇప్పుడే చెప్పారు అందరికీ 10th క్లాస్ ఎగ్జామ్స్, పిల్లల ఎగ్జామ్స్ అయిపోతాయి, అప్పుడు రిలీజ్ చేయాలి. నాకేదో 10th క్లాస్ ఎగ్జామ్లో ఫీల్ అవుతున్నాను. అప్పుడన్నా ఇంత ఫీల్ అవ్వలేదేమో, అంత నర్వస్ ఫీల్ అవుతున్నాను. సో అందరు నిజంగా కూడా 24 క్రాఫ్ట్స్ అన్న పేరు గుర్తుపెట్టుకొని చెప్పారు. అది ఆయనలోనే గొప్పతనం. ఆయన 40 years నుంచి ఇండస్ట్రీకి టీఎఫ్సిసి పెట్టి ఎంతో త్యాగం చేసి ఆయన దీక్షగా టీఎఫ్సిసిని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చారు. అలాగే నాలాంటి ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎంతోమందికి ఆయన సహకారం. చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళు చేసుకుంటారు, అలా కాదు. ఓన్లీ టాలెంట్ చూసి టాలెంట్ని గుర్తించి చాలామందికి ఎంకరేజ్ చేశారు. సో అన్న మీరు నిండు నూరేళ్ళు చల్లగొండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇలాంటి సినిమాలు మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది కూడా ఒక లేడీ ఓరియంటెడ్ మంచి సబ్జెక్ట్, దాంట్లో కూడా లీడ్ రోల్ చేస్తున్నాను. చాలా మంచి సబ్జెక్ట్ అది కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సో ఇవన్నీ హిట్ అవ్వాలంటే ఆడియన్స్గా మాకు దేవుళ్ళు మీరే, ప్రింట్ మీడియా, మీరు మాకు మీడియేట్ చేసి మమ్మల్ని మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్న మీరు చేసే ప్రతి సినిమాలో మాకు ఇలాగే ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు డిఎస్ రెడ్డి. ఆర్కే దీక్ష నెక్స్ట్ మంత్ రిలీజ్ కావడానికి సిద్ధమైంది. దీనిలో ప్రతి ఒక్క క్యారెక్టరు, ప్రతి ఒక్క ఆర్టిస్టు చాలా బ్రహ్మాండంగా చేసిండు. మన కిరణ్ గారు హీరోగా, అక్షయ్ ఖాన్, అలైక్య రెడ్డి హీరోయిన్గా, దెన్ తులసి, ఇంకా మిగిలిన వాళ్ళంతా, రవి ఫైట్ మాస్టరు, ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ అంతా చాలా అద్భుతంగా ఒక దీక్షతోని ఒక సక్సెస్ రీచ్ కావడానికి ఆర్నిసలు కాన్సన్ట్రేట్ చేసి పనిచేసిండ్రు. సో నెక్స్ట్ ముందరికి వస్తుంది. అయితే ఈ స్పెషల్ అకేషన్ ఏంటంటే ఇది మన సింధూర్ కాశ్మీర్లో జరిగిన ఫైరింగ్ ఆ టైంలో జరగడం ఒకటి. ఆ టైంలో చాలామంది సైనికులు వాళ్ళ లైఫ్ కోల్పోవడం ఒకటి. స్పెషల్లీ మురళీ నాయక్ ఈ పాకిస్తాన్ వాళ్ళ చేసిన ఫైరింగ్ బలి కావడం జరిగింది. సో అతనికి డెడికేట్ చేసుకుంటూ ఒక సోల్జరు మంచి పాట ఒకటి చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇవన్నీ కలిసి ఈ దీక్ష అనే మూవీ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అండి, నేను మీ అక్సహాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ మీడియా పీపుల్ ఇక్కడ వచ్చినందుకు. మీ అందరి సపోర్ట్ వల్లనే ఎప్పుడు మేము మా అందరికీ ఒక వాట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యూర్ సపోర్ట్ ఆల్వేస్. సో కమ్ టు ద పాయింట్. అండ్ ఆర్కే దీక్ష ప్రెస్ మీట్ ఈరోజు
డిఎస్ రెడ్డి గారు ప్రజెంట్ చేస్తున్నారు ఈ మూవీని. అండ్ డైరెక్టర్ వచ్చేసి అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి రామకృష్ణ గౌడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను ప్రతి ప్రెస్ మీట్లో చెప్తూనే ఉంటాను దట్ సార్ వచ్చేసి నాకు ఎప్పుడు చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు. ఐ హోప్ మీ సపోర్ట్ కానీ మీ బ్లెస్సింగ్స్ ఎలానే లైఫ్ లాంగ్ నాకు కంటిన్యూ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆర్కే దీక్ష మూవీలో మేము అందరం, ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ మై సెల్ఫ్, ఎంటైర్ టీమ్ వచ్చేసి చాలా హార్డ్ వర్క్ చేశారు. మ్యూజిక్ డిపార్ట్మెంట్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఈవెన్ ద ప్రొడ్యూసర్, ఎంటైర్ టీమ్ వచ్చేసి స్టార్ కాస్ట్ ఆఫ్ ద మూవీ అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. నేను ఈ మూవీతోనే ఇంట్రడ్యూస్, అంటే నేను ఫస్ట్ టైం కిరణ్ గారితో ఈ మూవీలో మనం కలిసి వర్క్ చేశాము. సో ఐ హోప్ కిరణ్ గారికి కూడా ఈ మూవీతో మంచి సక్సెస్ రావాలి అని నేను కోరుకుంటున్నాను. బికాజ్ హీఈస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. అండ్ తన ఫైట్స్ కూడా చూసాము చిన్నగా ట్రైలర్లో, అండ్ తన డాన్స్ కూడా చూసాము. సో హీఈస్ అ వెరీ గుడ్ డాన్సర్ ఆల్సో. ఈవెన్ ఇన్ మై నంది సాంగ్లో ఒక చిన్న పోర్షన్ కూడా ఉంటుంది. సో అది కూడా చేసాము. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మా నంది సాంగ్ వచ్చేసి ఇట్స్ వాట్ వి సే ఇట్స్ అ మెయిన్ థింగ్ ఫర్ అవర్ ఎంటైర్ మూవీ. అంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ ఉంది బికాజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద అవార్డ్ అనమాట, నంది అవార్డ్స్ మీద. సో ఐ విష్ అండ్ ఐ హోప్ మా ఆడియన్స్కి ఆ సాంగ్ మంచిగా నచ్చుతుంది అని నేను కోరుకుంటున్నాను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మై క్యారెక్టరైజేషన్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ వెరీ గుడ్, లైక్ చాలా స్వీట్గా కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను ఎంత నా కళకి హౌ మచ్ ఐఎమ్ కనెక్టెడ్ అనేసి ఈ మూవీలో అది మేము ట్రై చేసాము కొంచెం చూపించడానికి. నాతో పాటు కాంబినేషన్లో ఉన్నారు, ఇప్పుడే చెప్పారు రామకృష్ణ సార్, దట్ జమ్మూ కాశ్మీర్ నుంచి రోహిత్ గారు. సో అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నారు ఈ మూవీతో. సో ఐ విష్ తనకి కూడా ఒక మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మై సిస్టర్ తులసి, అంటే ఫ్రెండ్ సిస్టర్ అన్నీ మీరు చెప్పొచ్చు, బికాజ్ ఈ యొక్క ప్రాజెక్ట్తో మేము చాలా క్లోజ్ కూడా వచ్చేసాము. అండ్ తను కూడా ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ సినిమాతో. సో ఐ హోప్ తనకి కూడా మంచి సక్సెస్ రావాలి అని కోరుకుంటున్నాను. అండ్ రాజ్ కిరణ్ గారు వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. ఫైట్స్ వచ్చేసి రవి గారు చేశారు. అన్ని సాంగ్స్ చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. మెలోడీ సాంగ్ ఉంది, నంది అవార్డ్ సాంగ్ మీరు అందరూ ఆల్రెడీ వినే ఉన్నారు. అండ్ సైనికుల మీద కూడా చాలా బ్యూటిఫుల్ సాంగ్ ఉంది ప్యాట్రియాటిక్గా. సో ఎస్, ఇట్స్ అ కైండ్ ఆఫ్ మిక్స్చర్ అనమాట. అంటే మీరు చాలా థింగ్స్ని ఒకే మూవీలో మీరు చూడొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు లవ్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు యాక్షన్ కానీ, వెన్ ఇట్ కమ్స్ టు హౌ మచ్ అ పర్సన్ ఇస్ డెడికేటెడ్ టువర్డ్స్ హిస్ ప్యాషన్ ఆర్ హర్ ప్యాషన్. సో ఈ మూవీతో అన్నీ వీ ట్రైడ్ టు ప్రూవ్ ఇట్. సో చాలా సూన్గా వచ్చేస్తుంది, March 2nd వీక్లోనే. మీరందరూ మా సినిమాకి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జస్ట్ కీప్ సపోర్టింగ్ అండ్ షో యువర్ లవ్స్. ఎంతవరకు పాసిబిలిటీ ఉందో అంతవరకు లవ్ చూపించండి. బికాస్ ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, దే ఆల్ ఎక్స్పెక్ట్ ఇస్ సపోర్ట్ and love from their entire audience. So that's what I want to say. And in the last, thank you so much once again to the entire media people ikkada vachinanduku, print media andariki thank you so much. So just keep supporting. Thank you. అందరికీ నమస్కారం. నేను దీక్ష మూవీలో యాజ్ ఎ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ అక్సా ఖాన్ అండ్ అలేఖ్య రెడ్డి కాంబినేషన్స్లో. మా అందరికీ ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో అందరూ చాలా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్తో వర్క్ చేశారు. మాకు ఛాన్స్ ఇచ్చిన డిఎస్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్. అండ్ ఈ మూవీని ఆడియన్స్ అందరూ చూసి ఎంజాయ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సిసి లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సిసి లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సిసి లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సిసి. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.